హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే పప్పుచారు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. మనం పాతకాలం పద్ధతిలో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇంతకుముందు మా పెద్దలు అయితే ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇలా చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి. ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. కుక్కర్ తీసుకోండి. మీరు కందిపప్పు ఎంతైతే ఫ్యామిలీకి సరిపడి తీసుకుంటారో అంత తీసుకోండి. నేను ఇక్కడ ఒక కప్పు దాకా కందిపప్పు అయితే తీసుకున్నాను. ఒకసారి వాష్ చేసి ఒక 5 నిమిషాలు నానబెట్టి ఉంచుకుందామండి. వాష్ చేసి వాటర్ అయితే పోసేసుకుందాము. నేను ఇక్కడైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసుకుని మనం స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు ఉడికించాలండి. బాగా వేడై ఉడుకుతూ ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఉడకపెడుతున్నాను. కొంచెం బబుల్స్ లాగా వచ్చింది కదా, ఉడకడానికి స్టార్ట్ అయిందండి. ఇదో ఇక్కడ ఉడుకుతుంది కదా, ఇలా ఉడికేటప్పుడు మనం టొమాటో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద సైజు టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. అలాగే 2 మీడియం సైజు వంకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము ఒక 5 నిమిషాలు ఉడికిద్దామన్నమాట. ఇందులోకి అలాగే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు. మనం కారం ఎంత తినగలమో అంత అండి. నేను ఒక టేబుల్ స్పూన్ దగ్గర కారం అయితే వేసాను. అలాగే కొద్దిగా సాల్ట్ అండి, పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలండి. వెల్లుల్లిను ఇంకా కాస్త 2 రెబ్బలు చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేస్తున్నాను, టొమాటో ఎక్కువగా వేసాను కాబట్టి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి మూత పెట్టి మనము ఒక 5 నుంచి 6 విజిల్ దాకా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందామండి. నేను 6 విజిల్స్ అయితే పెట్టాను అనమాట. నాకు మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇక్కడ చూడండి, 6 విజిల్స్ వచ్చాక మీకు చూపిస్తాను. చాలా స్మూత్గా అయితే ఉడికిందండి పప్పు. బాగా మెత్తగా అయితే ఉడికింది కదా, చూడండి. ఇప్పుడు నేను పప్పుని మెదిపి చూపిస్తాను. చాలా స్మూత్గా అయితే ఉడికిందండి. పప్పు గిత్తెతో చక్కగా మనం మెదుపుకుందాము. ఎక్కువ బరకగా కాదు, మళ్ళీ స్మూత్గా కాకుండా మీడియంగా అయితే నేను పప్పుని మెదుపుకున్నానండి. ఇక్కడ చూడండి, స్మూత్గా అయితే ఉంది. చూడండి, మరీ బరకగా లేదు, మరీ స్మూత్గా లేదు, మీడియంగా అయితే బ్లెండ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి హాట్ వాటర్ అండి. మనం వేడి నీళ్ళు కాచి ఇందులోకి పోసుకోవాలన్నమాట. వేడి నీళ్ళు కాచి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. మనము చల్ల నీళ్ళు వేయడం కంటే కూడా వేడి నీళ్ళు వేస్తే రుచి ఎక్కడికి పోదనమాట, బాగుంటుంది. ఇలా వేసుకొని కొద్దిసేపు ఉడికించాలన్నమాట. స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకొని ఇక్కడ ఒక మీడియం సైజ్ అండి ఆనియన్ పొడవుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. మనం పప్పు ఇలా ఉడికేటప్పుడే వేసుకోవాలన్నమాట. అది ఉడికేటప్పుడు వేసుకుంటే ఆనియన్లో ఉన్న ఫ్లేవర్ అంతా పప్పుచారుకు పట్టి మంచి స్మెల్, మంచి అరోమా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ సాల్ట్ టేస్ట్ చూసి చెక్ చేసుకున్నానండి. కొంచెం తక్కువ అనిపించి యాడ్ చేసుకున్నాను. మీకు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇంకా తాలింపు పెట్టేసుకుందామండి. పోపు పెట్టేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఇంకా 2 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసానండి. అలాగే ఎండుమిరపకాయలు 2, ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకొని మనము పప్పు ఉడికించుకుంటున్నాం కదండి. పప్పు ఉడికించుకుంటున్న పప్పుచారులోకి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు ఇందులోకి మనము సాంబార్ పౌడర్ అండి. మరి నేనైతే ఇక్కడ ఎంటీఆర్ అయితే వాడుతున్నాను. సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. సాంబార్ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి మనం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఫ్లేవరు. సాంబార్ పౌడర్ వేయడం వల్ల ఒక మంచి అరోమా, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వేసుకొని పప్పుచారు ప్రిపేర్ చేసుకోండి ఒకసారి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడ నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించి ఇంకా దించేసుకుంటే టేస్టీ పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చాలా ఈజీగా అయితే పప్పుచారు ప్రిపేర్ చేసుకొని వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని పక్కన వడియాలు కానీ చల్లమిర్చి కానీ యాడ్ చేసుకొని తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీలో అందరికీ రుచి చూపించండి. వాళ్ళకు కూడా నచ్చుతుంది. చాలా బాగుందని ఖచ్చితంగా చెప్తారండి. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ వేలో ప్రిపేర్ చేసే పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.